హాయ్ అండి, వెల్కమ్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. 2 కిలోల చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఈ చికెన్ మొత్తం వేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. వాటర్ లేకుండా మంచిగా కలిపి మూత పెడితే ఈ విధంగా వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ మొత్తం పోయి డ్రై అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి చికెన్ని. ఈ విధంగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు మసాలా కోసం 5 టీ స్పూన్ల ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 5 యాలకులు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు మొత్తం రోస్ట్ చేసుకొని ఈ విధంగా పక్కకు పెట్టుకోవాలి పొడి చేసుకొని. ఇప్పుడు మనం చికెన్ అనేది డ్రై అయిపోయింది. ఇందులో 1/2 లీటర్ అనేది ఆయిల్ పట్టింది. ఆయిల్ పోసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 7 టీ స్పూన్ల కారం, అంటే అందాజు 200 గ్రామ్స్ ఉంటుంది. 200 గ్రామ్స్ కారం, అదేవిధంగా 150 గ్రామ్స్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ను కూడా వేసి కలుపుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పక్కకి చల్లారబెట్టుకోవాలి చికెన్ పచ్చడి. ఈ విధంగా మంచిగా కలుపుకొని చల్లారబెట్టాలి పక్కకి. ఇప్పుడు ఇందులో 3 నిమ్మకాయలు పడతాయి. ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి, చిన్న సైజు ఉంటే 4 నిమ్మకాయలు పడతాయి. చల్లారిన చికెన్ పచ్చడిలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 నిమ్మకాయలను కలుపుకుందాం. నిమ్మకాయల జ్యూస్ని కలిపితే చికెన్ పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్ ప్రభా వ్లాగ్స్.